నేపాల్ ఎదుర్కొంటున్న సవాల్ను అలాగే నేపాల్ని నిలబెట్టడానికి మన ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. సో మనతో మాట్లాడడానికి లెఫ్టినెంట్ జనరల్ ఇండియన్ ఆర్మీ ఏఆర్కే రెడ్డి గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఏంటి, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది ఆయన మాటలోనే ఉందాం. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్ సార్. It's nice to be in the Sakshi TV అండి. సార్ It's always a pleasure to be with you. సార్ ఇప్పుడు నేపాల్లో జరిగిన అన్ఫార్చునేట్ ఎర్త్క్వేక్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది ప్రాపర్టీస్ పోయినాయి. ఆ నేషన్ అంత డెవలప్డ్ నేషన్ కాదు. జపాన్ లాగా మొన్న జరిగిన సునామీ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు వాళ్ళు దే కుడ్ రీబిల్డ్ ఇన్ నో టైమ్. ఎస్ ఎస్ బికాజ్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ బేసిక్గా నేపాల్ అనేది టూరిజం మీద ఆధారపడిన దేశం. నేపాల్కి ఆల్మోస్ట్ 3 lakhs టూరిస్ట్ ఇప్పుడు అక్కడ స్టక్ ఉన్నారంటే దాన్ని బట్టే తెలుస్తుంది అనమాట. నేపాల్ బేసికలీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ ఇండియా మీదనే ఆధారపడి ఉన్నాయి. తర్వాత వాళ్ళ టూరిజం, ముఖ్యంగా అడ్వెంచరిజం, ఎవరెస్ట్ క్లైంబింగ్ కానీ మౌంటైనర్స్ ఆ అడ్వెంచరిజం కూడా కపుల్డ్ విత్ దట్. ఓకే, ఇంకోటి వాళ్ళకి పెన్షన్స్ అనేది ఇండియన్ ఆర్మీలో అందరూ గూర్ఖాస్ అందరూ ఇండియన్ ఆర్మీలో ఉన్నోళ్ళే. ఓకే, ఆల్మోస్ట్ అబౌట్ అక్కడ ఉండే పెన్షనర్స్ ఆల్మోస్ట్ అబౌట్ 8 to 9 lakhs పెన్షనర్స్ అక్కడ ఉన్నారనమాట. ఓకే, ఈ పెన్షనర్స్ ఇప్పుడు ఒక విలేజ్లో అందరూ కూడుకొని ఇండియన్ ఆర్మీ చేరిన తర్వాత వాళ్ళందరినీ గ్రూపింగ్ చేసేసి ఈ రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళ చేతనే మౌంట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు సంథింగ్ విచ్ ఈజ్ అన్అవేర్, మనకు తెలియని విషయం అనమాట ఇది. అక్కడ రిలీఫ్ ప్రోగ్రామ్కి అట్లాంటి సౌకర్యం కానీ, ఆర్గనైజేషన్ కానీ, నాలెడ్జ్ కానీ, లీడర్షిప్ కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏం లేవు. ఓకే, కానీ మనకి నేపాల్కు ఉండేటువంటి మైత్రి అనండి మీరు, లేదా మనకున్న కంటిన్యూస్ హిస్టారికల్ బాండింగ్ విత్ దెమ్ అనండి. సో ఇండియన్ ఆర్మీ అక్కడ చేరటం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోవటం అనేది న్యాచురల్గానే మనకు వస్తుంది అక్కడ. ఓకే, మన దేశంలో ఎట్లా చేస్తాం అట్లా చేస్తున్నట్లుగానే ఉందనిపిస్తుంది అనమాట అక్కడ వాళ్ళకు. సేమ్ హార్ట్. ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు సరిహద్దులు ఏమీ ఉండవు. అదిగాక నేపాల్ అనేటప్పటికి అసలు సరిహద్దులే ఉండవు. మనకి అక్కడ పోవాలంటే పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. ఒక జస్ట్ ఏ ఐడెంటిటీ అయినా లోపలికి పోవచ్చు. మన కరెన్సీ అక్కడ చెల్లుద్ది అనమాట అక్కడ. అందువల్ల ఏంటంటే నేపాల్ తోటి ఇది జరగటం ఇది అన్ఫార్చునేట్. మన ఒక రాష్ట్రంలో జరిగినట్లుగానే అనిపిస్తుంది. మీరు చెప్పండి సార్, అంటే మీరు బీహార్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు మీరు. సో బీహార్ ఇస్ ద క్లోజెస్ట్ టు ద నేపాల్. సో ఏదైనా నేపాల్లో ఏ డిజాస్టర్ ఇలాంటిది జరిగినప్పటికీ బీహార్లో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈరోజు చూసినట్టయితే 70 people, మోర్ దెన్ 70 people బీహార్ స్టేట్ ఆల్సో. అక్కడికంటే రక్సోల్ ఇంకొక ఇది ఉంది. నేపాల్ పోవాలంటే రక్సోల్ నుంచి ట్రైన్ రూట్ ఒకటి ఉంది. ఈ రూట్ నుంచి పోవటం అనేది ఇప్పుడు మనకి కంప్లీట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ నేపాల్లో ఏం లేవు. అంత 100% ఇండియా నుంచి పోవాల్సిందే. డీజిల్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, కెరోసిన్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ రక్సోల్ నుంచి పోతాయి, బీహార్ నుంచి పోతాయి. అక్కడికి పైప్ లైన్ టర్మినల్స్ అక్కడి నుంచి మళ్ళీ పైప్ లైన్స్ తోటి రీటైల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. బీహార్లో ఉండే వాళ్ళందరూ అక్కడికి ఏదో ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. ఓకే, అక్కడ నుంచి నదుల నుంచి నీళ్ళు వచ్చిన నీళ్ళే బీహార్కి వచ్చేది. బీహార్ నుంచి కిందకి రెస్ట్ ఆఫ్ ది హింటర్ల్యాండ్కి పోయేది అనమాట. సో బీహార్కిను నేపాల్కి ఒక సంబంధం అనేది, అండ్ వెస్టర్న్ యూపీ ఆల్సో సంబంధం అనేది ఒక రకమైన ఇన్హెరెంట్ బ్లడ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. దాన్ని ఒక ఫ్యామిలీ లాగా ఉండే రిలేషన్షిప్ అనుకోవచ్చు. బీహార్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళు కూడా మౌంట్ చేశారు ఆడకి దగ్గరలో ఉండే వాళ్ళందరికీ. ఇండియన్ ఆర్మీ కాదు, ఒక కంప్లీట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడికి పోయిందని చెప్పాలి. ఈ రకంగా మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరిగిన ఎవల్యూషన్ ఆఫ్ మొనార్కీ ఉండేది. రాజుగారు ఉండేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. రాజు వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ మూమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా నిలవలేకపోయారు. ఇప్పుడు ఏదో కాక్షాయ్ డెమోక్రసీ లాగా ఉందన్నమాట. ఆ డెమోక్రసీలో ఆర్గనైజేషన్ వాళ్ళకి అంత పెద్ద లేదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పోయి ఒక చిన్న ఆర్గనైజేషన్ కూడా రీబిల్డ్ చేస్తున్నారు. మీరు 1971 వార్లో కూడా బంగ్లాదేశ్ వాజ్ అ వార్ టోర్న్ కంట్రీ. కంప్లీట్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ పోయింది, ఇంక్లూడింగ్ పోలీస్, ఆర్మీ, ఎవ్రీబడి. 5-6 months ఉండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది, ఇక్కడ వార్ ఫుటింగ్లో ఉందన్నమాట అక్కడ వ్యవహారం. మన అడ్మినిస్ట్రేషన్ కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ కూడా పోయారు. ఇండియన్ ఆర్మీ ఇన్ ఎనీ కేస్ స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళు ప్రతి గ్రామాల్లో ఆల్రెడీ ఉండే న్యూక్లియస్ని తీసుకొని ఈ ఎయిడ్ని ఇచ్చేయటం. ముఖ్యంగా అక్కడ జరగాల్సింది ఇప్పుడు ఏంటంటే
రికవరీ ఆఫ్ ద అన్ఫార్చునేట్. ఇఫ్ ఏదో హోప్ తోటి ఇంకా కొంతమంది బతుకున్నారేమో డేబ్రీస్ లోపల ఎవరన్నా అరుస్తుంటే ఎక్కడైనా మెసేజ్ కనుక వస్తే సిగ్నల్స్ కనుక వస్తే తీసుకుందాము, ఆ రికవరీ ప్రాసెస్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఎపిడమిక్స్ రాకుండా, ఇట్లాంటి చోట్ల ఏమవుతుందంటే జనరల్గా ఎపిడమిక్స్ వస్తాయి. ఈ డీకంపోజ్డ్ బాడీస్ ప్రాపర్ డిస్పోజల్ లేక ఎపిడమిక్స్. ఆ ఎపిడమిక్స్ ప్రివెంటివ్ మెడిసిన్స్ లాగా ఎనీ నెంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ మన ఇక్కడ ఇండియా నుంచి పోయినాయి అక్కడికి. ఆ క్యాంప్స్ ఆర్గనైజేషను మొత్తం ఇండియన్ ఆర్మీ తన సొంత పనిలాగే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాంటి డిజాస్టర్స్లో ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ముందే ఉంటుంది. వీటిల్లో ఇది ఎదుర్కోవటంలో ఇండియన్ ఆర్మీలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో. సో ముఖ్యంగా ఇలాంటి చేసినప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఎపిడమిక్ ఉంటుందని తెలుసు, అది తెలియని ప్రదేశం అని తెలుసు. ఇలాంటి నేపాల్లో జరిగిన ఈ సంఘటనకి ఎవరిని ముఖ్యంగా పంపిస్తారు అంటే గుర్కా రెజిమెంట్ వాళ్ళనే పంపుతారు ముందుగా అని చెప్పారు. సో 13 ఆల్రెడీ వెళ్ళిన బృందాలే కాకుండా వైమానికంగా మెడిసిన్స్ అన్నిటి కూడా పంపిస్తారు. ముఖ్యంగా ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటండి ఇలాంటి వాటిలో ఇండియన్ ఆర్మీ? ఫస్ట్ ఏంటంటే ఏమన్నా లైఫ్ ఇంకా మనం సేవ్ చేయొచ్చా, లైఫ్ ఎక్కడన్నా సేవ్ చేయొచ్చా అనేది, ఆ లైఫ్ సేవ్ ఆ ఎసెన్షియల్గా అది ముందు దానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఈ దీంతో పాటు సంబంధించింది మెడికల్ ట్రీట్మెంట్ స్మాల్ సర్జరీస్, లైఫ్ సేవింగ్ సర్జరీస్, లింబ్ సేవింగ్ సర్జరీస్, ఆ సర్జరీస్ కూడా అండర్టేక్ చేస్తాను అన్నమాట. కాక్షాయ్ ఎన్ని టెంట్స్లోనే సర్జరీ అరేంజ్మెంట్ చేసుకొని హాస్పిటల్ మనకి ఉన్నాయి. మన వార్ ప్రిపరేషన్స్లో ఎన్ని ఉంటాయి. హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ దిస్ ఫ్రమ్ గోయింగ్ టు వార్ జోన్? పెద్ద డిఫరెంట్ ఏం కనపట్లేదండి. ఎందుకంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఫైరింగ్ లేదు, మిగతా అంతా అట్లనే కనపడతా ఉంది. కానీ ఈ గ్రీఫ్ కనుక చూస్తూ ఉంటే ఎర్త్క్వేక్ అంటే అది ఎవరికైనా వస్తుంది. ఎందుకు వచ్చింది ఎర్త్క్వేక్ అనే దానికన్నా మనం ఎర్త్క్వేక్ ఎందుకు ప్రిపేర్ కాలేదని ఉంటుంది. జపాన్ ప్రిపేర్ అవుద్ది బికాస్ ఆ సిస్మిక్ బెల్ట్లో ఉంది. వాళ్ళకి సంవత్సరానికి 12 వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ నేపాల్ లాంటి కంట్రీలోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకోండి, మనం లాటూర్లో వచ్చింది ఒకటి, ఒక 20 years క్రితం లాటూర్లో వచ్చింది. కంప్లీట్లీ అన్నది భుజ్లో వచ్చింది. భుజ్ నాట్ టూ లాంగ్ ఎగో 2001లోనే వచ్చింది. అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కూడా విపరీతమైన డిస్ట్రక్షన్. కారణం ఏంది, ఎప్పుడు మనం ఇట్లాంటి జరిగినప్పుడు ఆ టైంలోనే ఏదో ఒక రకంగా ఉంటాం, కానీ తర్వాత దీనికి రిలీఫ్ కరెక్టివ్ మెజర్స్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, మన బిల్డింగ్ ప్లాన్స్ ఏంటి, స్ట్రక్చరల్ ప్లాన్స్ ఏంటి, మనం ఎప్పుడు దాన్ని తీసుకోం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఎప్పుడు వస్తే ఇవాళ వస్తారు, రేపు వస్తే ఇవాళ వస్తాయని భయం ఎప్పుడు ఢిల్లీలో ఉంటూనే ఉంటుంది. అయినా కూడా ఎవరన్నా రూల్స్ ఇప్పుడు అందరు ఎలక్షన్ ప్రామిస్ చేస్తారు, మేము అన్ని రెగ్యులరైజ్ చేస్తాం. ఎందుకు రెగ్యులరైజ్ చేయాలండి? ఇవన్నీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద రూల్స్ కట్టినప్పుడు రెగ్యులరైజ్ ఎందుకు చేయాలా? దట్ మీన్స్ దిస్ ఫెలో హెస్ వైలేటెడ్. అయినా కూడా మనం రెగ్యులరైజ్ చేస్తాం, ఎందుకంటే ఎలక్షన్ స్టంట్స్ అనమాట ఇవన్నీ. దానికన్నా ఈ మన రూల్స్ ఇంప్లిమెంట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ గట్టి కన్స్ట్రక్షన్ అయితే జనరల్గా పడవు. ఇక్కడ పడితే మన దగ్గర ఉండేటటువంటి NMDC అనుకోండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, NDRF అనుకోండి, ఏవైనా సరే అవి రావటం, వాటి డిస్ట్రిబ్యూషను, రియాక్షను డెవలప్డ్ నేషన్లో బాగుంటాయి. మన డెవలపింగ్ నేషన్స్ మన దాంట్లోనే ఎక్కువ సరిగా లేవు, మన దగ్గరే సరిగా లేవు అట్లా అనుకుంటే. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అంటూ మనం ఇప్పుడు స్లోగన్స్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు ఇదే 7.9 మ్యాగ్నిట్యూడ్తో ఏదైనా ఎర్త్క్వేక్ వస్తే కాలిఫోర్నియా ఆర్ జపాన్ లాంటి ప్రదేశంలో 1000కి 10 మంది మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. అలాంటిది మన ఇండియాలో జరిగితే దాదాపు సగం మంది పోతారు. బికాస్ మనం ఊరికి మాటలు ఎక్కువ ఉంటాం, చేతులు తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ రిలీఫ్ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అన్నీ వచ్చినాయి, 10 ఏళ్ళ నుంచి వచ్చినాయి. అంతకుముందు లేని కూడా లేవు. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఏదో ఉందో లేరా, వరదలు వచ్చినప్పుడు బోట్లు పంపిద్దాలి అనుకుంటారే కానీ. హౌ డస్ ఆర్మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఎనీ గవర్నమెంట్ ఇలాంటి డిజాస్టర్ జరిగినప్పుడు దే విల్ కాల్ ఫర్ ద ఆర్మీ పీపుల్ ఫర్ ద రెస్క్యూ ఆపరేషన్స్. ఆబ్వియస్గా what would be your first feeling? ఫస్ట్లో అండి ఆర్మీలో ఎట్లా ఈ డిజిగ్నేటెడ్ టీమ్స్ ఏ ఉండవు సార్. ఎందుకంటే మేము ఆర్మీ ట్రైన్స్ ఫర్ వార్ సార్ and the external borders. So army hasn't got a dedicated teams for this purpose. Kani mind is dedicated for this particular purpose. Leadership anedi ventane akkadiki they appreciate a situation, ventane poyi daniki situation మన ఛార్జ్లు తీసుకొని ఇట్స్ మై జాబ్ నౌ, ఇట్స్ మై జాబ్, సో యూ హావ్ టు ఓన్ ద సిచ్యువేషన్, I must accomplish it to the common good of the people.
సేవింగ్ ద లైఫ్, లిమ్ అండ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ అ స్పెషల్ ఆపరేషన్ రాదు, వీ కెన్ సే దాట్. సో మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి నేపాల్లో ఉన్నారండి. ఒకసారి అతని దగ్గరికి వెళ్దాం, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒకసారి చూద్దాం. ఇస్మాయిల్, I can't say it's a good afternoon. I can imagine that you know what is going on. ఇస్మాయిల్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? డెబ్రీస్ నుంచి ఇంకా మృతదేహాలు బయటకు వస్తున్నాయన్న సమాచారం అందుతోంది. మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితిని వివరించండి. హరి, ఇది 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎవాక్యుయేషన్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ ని తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. శిథిలాల కింద ఈ రోజు నేను ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 15 శవాలను బయటికి తీశారు. అయితే దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికే శవాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. అక్కడికి మేము చేరుకున్న తర్వాత కొన్ని శవాలు అక్కడ కనిపించాయి. ఒక చిన్న పాప, 11 ఏళ్ల పాప శవం అక్కడ ఉంది. అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉంటే ఎవరి శవం అని మేము అడిగినప్పుడు మా సొంత చెల్లెలు, 11 ఏళ్ల నా చెల్లెలు చెనిపోయింది అనేటువంటి మాట అతను చెప్పడం జరిగింది. అతను ఏజ్ అరౌండ్ 22 ఇయర్స్ ఉంది. ఆ మాట వినగానే మనం ఎలా స్పందించాలో కూడా తెలియటువంటి పరిస్థితి. చాలా మంది తమ వాళ్ళు డెబ్రీస్ కింద ఉన్నారు, శిథిలాల కింద ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రొక్లైన్ల ద్వారా వర్క్ జరుగుతుందో దానివల్ల ఎవరైనా బతుకుతారేమో అనేటువంటి ఆశతో చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే న్యూ బస్ స్టాప్ ఉందో, కాఠ్మండు న్యూ బస్ స్టాప్ ప్రాంతంలో మొత్తం ఏదైతే శవాలకు సంబంధించి ఒక గుట్టలు అక్కడ ఉన్నాయని మనం చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా ఒక 5 స్టోరేజ్ల బిల్డింగ్ కొలాప్స్ అయింది. దాని చుట్టూ ఉన్న 4 బిల్డింగ్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం 3 ఫ్లోర్ల వరకు ఉన్నటువంటి ఏదైతే 3 ఫ్లోర్లు కంప్లీట్ గా కింద బస్ట్ అనేటువంటి పరిస్థితి. దానిలో 30 నుంచి 40 మంది ఇంకా ఉన్నారు అని చెప్తున్నారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా వాళ్ళు బయటికి తీస్తున్నారు. బయటికి తీసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాం. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, శిథిలాలు చాలా వరకు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కిందికి కుంగిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయో ఆ కుంగిపోయిన బిల్డింగ్స్ లో ఎంతమంది ఉన్నారు? దాదాపు ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ నిర్వహిస్తున్న ఆపరేషన్ సంబంధించి దాదాపు 15 నుంచి 20 చోట్ల పెద్ద ఇలాంటి డెబ్రీస్ ఉంది, శిథిలాలు ఉన్నాయి. అక్కడ వర్క్ జరగాలని చెప్తున్నారు. ఈ రోజు నేను భక్తపూర్ వెళ్ళాను. భక్తపూర్ లో చూసుకుంటే దాదాపు 1100 ఇల్లు ఉండేటువంటి ఒక పెద్ద కాలనీ మొత్తం ధ్వంసమైనటువంటి స్థితిని చూశాము. హరి, ఇస్మాయిల్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం ఉంది, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి చాలా మంది బృందాలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా శ్రమిస్తున్నారు ఈ డెబ్రీస్ ని తీయడానికి కానీ లేకపోతే ఇవాక్యుయేట్ చేయడానికి కానీ? ఇలాంటి ఈ పరిస్థితులు ఏంటి? ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఎక్స్పీరియన్స్డ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అనేది చాలా క్రూషియల్ గా పనిచేస్తుంది. ప్రధానంగా న్యూ బస్ స్టాప్ ఏరియాలో ఒక బిల్డింగ్ అనేది వెనుక ఒరిగిపోయింది. 8 ఫ్లోర్ల బిల్డింగ్ ఒరిగిపోయింది. దానివల్ల అక్కడ పక్కన ఉన్నటువంటి 2 బిల్డింగ్లు కూడా కూలిపోయి మొత్తం 5 శవాలను ఇప్పటికి తీశారు. ఇంకా 5-6 అందులో ప్రాణాలతో ఉన్నారు అనేటువంటి ఒక అనుమానం కింద పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడ పనిచేస్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ అక్కడ రెడీగా ఉంచారు. ఆ ఆపరేషన్ కురుస్తుంది. చాలా క్రిటికల్ ఆపరేషన్. ఎందుకంటే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కుంగిపోయి ఉన్నాయి, ఒకవైపు వాలిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియదు. ఒక్కొక్కటి దాదాపు 6-7 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్, అవి కూడా ఇటుకలతో కట్టినటువంటి కంప్లీట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఒరిగిపోయి ఉన్నాయి. ఒకవేళ చిన్న ట్రెమర్ వచ్చినా కానీ పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ అవుతాయి. వాటి మధ్యలోకి వెళ్లి మధ్యలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళను రెస్క్యూ చేయాలి. అక్కడ ఉన్నటువంటి శవాలను బయటకు తీసే ఆపరేషన్ చాలా సాహసోపేతంగా వర్కౌట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మృతి చెందిన వారి సంఖ్య మాత్రం చాలా పెద్దగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు డెబ్రీస్ పైన డెబ్రీస్ తీసేసిన తర్వాత కింద ఫ్లోర్ లో ఉన్నటువంటి కింద 1-2 ఫ్లోర్స్ లో ఉన్నటువంటి జనాలు ఎవరైతే వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోలేక అందులో చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఈ రోజు వస్తున్నాయి. ఆ ప్రదేశంలో ఈ రోజు ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఎప్పుడు కూడా నార్మల్ గా చెప్పండి ఇస్మాయిల్, ఇలాంటి పరిస్థితుల్లో ఎపిడెమిక్స్ ప్రబలే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మెడికల్ టీం, మన ఇండియా నుంచి వెళ్ళిన మెడికల్ టీం ఏ విధంగా వర్క్ చేస్తుందో క్లుప్తంగా చెప్పండి. నేను నిన్నటి నుంచి ఏదైతే మొత్తం అన్ని ప్లేసెస్ వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇండియన్స్ ను చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్నది మీ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మీ ఆర్మీ ఇక్కడికి వచ్చింది, మీ ఎన్డీఆర్ఎఫ్ టీం పనిచేస్తుంది. చాలా మంది కొంతమంది నేపాలీ జర్నలిస్టులు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రస్తుతం పనిచేస్తుంది. ఏంటంటే ఎక్కడైనా స్కోప్ ఉందా ఎవరైనా బతికేది ప్రధానంగా వాళ్ళు చూస్తున్నారు. తర్వాత శవాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కుళ్ళిపోయాయి. కంప్లీట్ గా బ్యాట్ స్మెల్ వస్తుంది. ఆ ఏరియాలో నిలబడలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అక్కడ డెడ్ బాడీస్ ని తీసి వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వర్క్ ప్రధానంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్ టీం పనిచేస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వైర్లెస్ సెట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కనెక్టివిటీని చూస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు వచ్చినటువంటి డ్యామేజ్ మొత్తం భూటాన్ కాఠ్మండు పరిసర ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఇంకా పోఖ్రా ఏరియా వరకు వెళ్ళి చూస్తే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అక్కడ పూర్తిగా కనెక్టివిటీ తెగిపోయింది. రోడ్ కనెక్టివిటీ కూడా అంతంత మాత్రంగా ఉంది. టెలిఫోన్ లేదు. తర్వాత ఇప్పటికి వరకు కాఠ్మండులోని 90% ఇంకా కరెంట్ లేని స్థితిలో ఉంది. కేవలం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో పవర్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేయాల్సింది. బట్
స్టిల్ ఇండియా నుంచి వచ్చినటువంటి టీమ్స్ మాత్రం చాలా అబ్సల్యూట్ గా పనిచేస్తున్నాయి. చాలా అప్రిషియేషన్ ఉంది వాళ్ళ కోసం. డాక్టర్స్ టీమ్ మాత్రం ఇంకా కంటిన్యూస్ గా ఎక్కడైనా ఈ క్యాంపులో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక మందులు ఇచ్చేటువంటి పని అయితే కొనసాగిస్తుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ. నిన్నటి నుంచి మీరు కూడా చాలా కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది, భోజనం సరిగా లేదని కూడా తెలుస్తుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, విల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో దట్ వాజ్ ద కరెస్పాండెంట్ ఇస్మాయిల్ రైట్ ఫ్రమ్ ద సెంటర్, నేపాల్ నుంచి మాట్లాడారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనతో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్, స్టే విత్ us. మనం ప్రస్తుతం చూస్తున్నవి అక్కడ ప్రత్యక్ష విజువల్స్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేసిన నేపథ్యంలో వర్షం కూడా భారీగా పడుతూ ఉంది అక్కడ. సో వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తూనే ఉంది. కానీ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని మనకు అందుతున్న సమాచారం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం నేపాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న ప్రదేశంలో, అలాగే మొత్తం నగరంలో కూడా వర్షం పడుతున్నట్లుగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. दे रहा हूँ, अरे एक सेकंड रुक तो जाऊँ, मुझे प्राइमिंग शॉट बन रहे हैं, दे दूँगा, तुरंत दे दूँगा. हमको क्या लग रहा था ना, हमको क्या लग रहा था कर कराएंगे जैसे चोरी దృశ్యాలు చూస్తున్నాం విజువల్స్లో. నేపాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న ప్రదేశంలో, అలాగే నగరం మొత్తం వర్షం భారీగా పడుతూ ఉంది. అలాగే ఇంకొక విజువల్స్లో చూస్తున్నాం బీహార్ పాట్నాలో కూడా మనం వర్షం విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. భూకంపం అనంతరం మనకు తెలిసిందే 72 మంది మృత్యువాత పడ్డారు. భారత్లో కూడా ఈ ఎఫెక్ట్ ఏమాత్రం ఉందో మనం చూస్తున్నాం. అలాగే పాట్నాలో కూడా వర్షం పడుతూ ఉంది. సో నిపుణులు చెప్తూ ఉన్నారు నేపాల్ తర్వాత భారత్కే భూకంపం ముప్పు పొంచి ఉంది అంటూ. సో దాన్ని బలం చేకూరుస్తూ భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో ఏ మేరకు భూకంప ప్రభావం ఇండియాలో ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన సాక్షిలో అతిథిగా ఉన్న ఏఆర్కే రెడ్డి గారు ఇంతకుముందే మనతో చెప్పడం మనం చూసాం. మన విజువల్స్లో చూస్తున్నాం ప్రస్తుతం నేపాల్, అలాగే పాట్నా బీహార్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో అటు నేపాల్లో రెస్క్యూ ఆపరేషన్స్కి అంతరాయం కలుగుతుందనే సమాచారం అందుతోంది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ సర్వశక్తులు ఓడి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్, అలాగే డెబ్రిస్ని తొలగించడమే కానీ లేకపోతే కుళ్ళిపోయిన శవాలను, మృతదేహాలను బయటికి తీయడం మనకి సమాచారం అందుతోంది. సో చూస్తున్నాం సార్ మనం విజువల్స్ అక్కడ నేపాల్వి ప్రత్యక్ష ప్రసారంగా ఇది ఇటు పాట్నాలో కూడా అదే ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నేపాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే దట్ సేమ్ కండిషన్స్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక నేపాల్లో మనం జరుగుతున్న ఆపరేషన్స్ గురించి మాట్లాడితే సెక్యూరిటీ అప్రైటిస్ ఏ విధంగా ఉంటుంది నేపాల్లో, అదే వేరే ప్రదేశాల్లో పాకిస్తాన్ లాంటి దేశంలో జరిగినట్టయితే ఏ విధంగా ఉండేది? ఇఫ్ యూ ఆస్క్ టు కంపేర్ దట్ వాట్ యూ డిసైడ్? మామూలుగా అంటే నేపాల్ మన ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి
సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అంత తక్కువగానే ఉంటాయి. అంత భయపడాల్సిన అవసరం We can feel home. వీ కెన్ ఫీల్ ఎట్ హోమ్, అబ్సల్యూట్లీ. అయినా కూడా ఎక్కడికి పోయినా సరే మన సెక్యూరిటీ, మన రక్షణ అనుకునేది చేసుకోవటం మన ధర్మం. తర్వాత చేతులు గాలితో ఆకులు పట్టుకునే దానికన్నా నార్మలీ ఆర్మీ ఎప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళ వెపన్స్ కానీ, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ కానీ కరెక్ట్గా ఉంచుకోవటం. ఎందుకంటే కొన్ని ఇనిమికల్ కంట్రీస్ ఆన్ దిస్ టైమ్ ఆల్సో దే మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ టు డిఫేమ్ ఇండియా. ఇప్పుడు ఇదే కనుక పాకిస్తాన్లో కనుక జరగకూడదని మేము అంటాం. జరిగితే వాళ్ళు మాకు ఎయిడే వద్దంటారు, డబ్బులే ఇవ్వమంటారు. గివ్ అస్ ద గ్రాంట్, నాట్ ద ఎయిడ్, విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఎందుకంటే దే డోంట్ వాంట్ సంబడి టు కమ్ అండ్ గివ్ దమ్ ద ఎయిడ్. లాస్ట్ టైమ్ దే డినైడ్ అవర్ ఎయిడ్ వెన్ ద హ్యూజ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు. వీ హ్యాడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాకు వద్దు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే కైండ్లో ఇచ్చేసేయండి, మేము తీసుకుంటాం అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు నేపాల్ కండిషన్ వేరు. మొన్న ఒక అంటా ఉన్నాను మాకు వన్ ఆఫ్ ద న్యూస్ ఐటెంలో, యునైటెడ్ నేషన్స్ షుడ్ టేక్ దిస్ ఆన్ అని. యునైటెడ్ నేషన్స్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉండే జియోగ్రఫీ, పీపుల్, దేర్ స్ట్రక్చర్ వాళ్ళకంత అవగాహన ఉండదు. ఆ అవగాహన ఉండేది యాజ్ ఆఫ్ టుడే ఒక భారతదేశానికి మాత్రమే ఉంది అవగాహన. ఎందుకంటే భారతదేశానికి నేపాల్కి ఉండే ప్రజల్లో ఉండే ఇంటరాక్షన్. ఈవెన్ మన సౌత్ ఇండియాలో చూసుకున్నా ఎక్కడ తెలియని నేపాల్లో వాళ్ళని మిత్రులనే చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ఇంకొక దేశం వచ్చి అక్కడ చేస్తుంది అన్నది ఒక ఇట్స్ అన్యాక్సెప్టబుల్. ఒక వాళ్ళు వచ్చేది లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ తోటి వస్తారు. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ వాళ్ళతో ఏమొస్తారంటే ఇక్కడికి వస్తే మనం ఎక్కడ లిసనింగ్ పోస్ట్ పెడదాం, ఒక ఇంటెలిజెన్స్ పోస్ట్ పెడదాం, ఎక్కడ ఉంది ఇది అని చెప్పి అనుకుంటారే కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎయిడ్ ఇద్దాం లేదు. ఇప్పుడు మన భారతదేశం మాత్రం డెఫినెట్గా విత్ ఏ హార్ట్ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నాం అనమాట. యునైటెడ్ నేషన్ రావద్దు అని నేను అంటలేదు. ఇది వచ్చిన భారత్ త్రూ వెళ్ళాల్సిన పరిస్థితి. లీడర్షిప్, ఇప్పుడు నేపాల్ అంబాసిడర్ కూడా అదే అన్నాడు కదా, లీడర్షిప్ హ్యాస్ టు బి ఫ్రమ్, సెంట్రల్ కోఆర్డినేషన్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఇండియా ఓన్లీ అని. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సెంట్రల్గా ఇప్పుడు ఎవరైనా ఎయిడ్ వస్తుంటే 10 కంట్రీస్ నుంచి ఎయిడ్ వస్తుంటే సంబడి హ్యాస్ టు కోఆర్డినేట్ ద ఎయిడ్, డిస్ట్రిబ్యూట్ ద ఎయిడ్, అసెస్ మీద ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి పంపించడం అనేది ఒక కంప్లీట్ మొసైక్, ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం పోవాలంటే ఫస్ట్ ఇమీడియట్ రియాక్షన్ వేరు. ఇప్పుడు 3వ రోజు వస్తుంది కాబట్టి 3వ రోజులో మనకు కంప్లీట్ ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం పోవాలి. ఆ ప్లాన్ ప్రకారం పోవాలంటే యునైటెడ్ నేషన్స్ వచ్చిన వాళ్ళు అట్లా చేయలేరు. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎమర్జెన్సీ ఫోర్సెస్ కానీ వచ్చింది. ఇండియన్ గవర్నమెంటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడికి డిప్లాయ్ అయిందని చెప్పి వింటున్నాం. అందువల్ల అంటే దే విల్ బీ ఏబుల్ టు కంట్రోల్, డిస్ట్రిబ్యూట్ and provide the relief. Matanki India is playing a very crucial role. Yes. leadership role with a heart, with a human face. With a human face. అది జరుగుతుంది కాబట్టి ఇంకా క్యాజువాలిటీస్ లేకుండా, ఇంకో ట్రెమర్స్ లేకుండా ఉంటే డెఫినెట్గా రెస్క్యూ ఆపరేషన్స్ బాగానే జరుగుతుందని నా అభిప్రాయం. ఇకపోతే వర్షాలు అనేది, భూకంపం వచ్చిన తర్వాత వర్షాలు రావడం అనేది న్యాచురల్. ఇది న్యాచురల్. ఇట్స్ లైక్ యువర్ బ్రెయిన్ బీయింగ్ హిట్, హోల్ బాడీ విల్ బీ ఎఫెక్ట్. అట్లాంటి విషయం జరిగిందన్నమాట నేపాల్లో. సో ఇలాంటి కండిషన్స్లో ఇండియన్ ఆర్మీ ఎదుర్కొన్న ఛాలెంజెస్, అలాగే మాట్లాడితే సివిలియన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్ ఎప్పుడు జరిగినా ఎవరిని ముందుగా పంపుతారు. ఈ ఆపరేషన్ పర్టికులర్గా తీసుకుంటే ఈ ఎత్తుకువేకి వచ్చిన 4 గంటల్లో మన ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అంత క్విక్గా మనం యాక్షన్ తీసుకున్నాం. సో యాజ్ ఎ సెడ్ దట్ సివిలియన్స్లో ఒక ఆసక్తికరమైన అంశం, ఇండియన్ ఆర్మీ ఫస్ట్గా ఎవరిని చూస్తుంది ఇలాంటి ఆపరేషన్స్కి పంపించే ముందు? అఫ్ కోర్స్ ద ఆర్మీ ఈజ్ వెరీ లార్జ్, బట్ స్టిల్ హూ డూ యూ ప్రిఫర్? ఇట్లా అండి, ఇప్పుడు దీనికి ఫస్ట్లీ ఎయిర్ ఫోర్స్ వస్తుంది. ఎందుకంటే దేర్ మొబిలిటీ ఈజ్ వెరీ హై. దేర్ మొబిలిటీ ఈజ్ హై. దేర్ హెలికాప్టర్స్, దేర్ ఒక 10% రన్అవే రెడీలెస్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. రన్అవే రెడీలెస్లో ఉంటారు. ఆ పైలట్స్ రెస్ట్ రూమ్లో ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్ రెడీ, టెక్నీషియన్స్ రెడీ కండిషన్స్లో ఉంటాయి. వాళ్ళు వచ్చేస్తారు. ఒక అదే పర్సెంటేజ్ ఆఫ్ 10% ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ కూడా ఏదో ఒక రకమైన రెడీనెస్లో ఉంటారు. సో పికప్ పాయింట్ ప్లస్ ద కన్వేయింగ్ పాయింట్ 2 కన్వర్జ్ అయిపోతాయి వితిన్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో కన్వర్స్ అయితే రెస్క్యూ డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్. ఇప్పుడు మనది నేపాల్ కాఠ్మండు పోవటానికి ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో మనం ఫ్లై చేయడానికి ఢిల్లీ నుంచి పోవచ్చు, ఆగ్రా నుంచి పోవచ్చు. మన బేసికలీ యూనిట్స్ ఆగ్రా ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి తేజ్పూర్ నుంచి పోవచ్చు. అక్కడి నుంచి పోవటం, పట్నాలో పెద్ద అంత ఎయిర్ ఫోర్స్ లేదు, సివిలియన్ ఎయిర్ క్రాఫ్టే ఉంటుంది పట్నా అంటే. సో మన ఎక్కడెక్కడ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ డిప్లాయిడ్ అయిందో అక్కడి నుంచి మ్యారీ అప్ అయిపోయి
ఎందుకంటే మామూలుగా మెడికల్ టీమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. రైట్. మెడికల్ టీమ్స్ ఆర్ ఇంపార్టెంట్, సర్జన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, కరెక్ట్. లివింగ్స్ ఇవన్నీ కంపోజిషన్ ఒక రకమైన మైండ్స్లో ఉంటుంది. ఓకే, ఇంత పెద్ద ఎత్తున ఇంత డిజాస్టర్ జరిగితే అక్కడికి మెడికల్ ఎక్విప్మెంటే కానీ లేకపోతే ఇంజనీర్సే కానీ మిగతా వాళ్ళందరూ కానీ సరైన సమయంలో అక్కడికి వెళ్ళారు. అంతమంది కరెక్ట్గా రెడీగా ఉంటారా సార్? అంతమంది రెడీగా ఇట్లా రెడీగా ఉంటారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్లోనే ఇవన్నీ రెడీగా ఉంటాయి. వాళ్ళని పికప్ చేసుకొని పోవటమే ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళని పికప్ చేసి యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన టెర్రరిస్ట్ గ్రూప్స్ తాజ్ హోటల్లో ముంబైలో జరిగినప్పుడు ఈ రియాక్షన్ కూడా అంత స్పీడ్గానే జరిగింది. ఎందుకంటే మన ఎన్ఎస్జీ ఉంది కాబట్టి. ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ ద ఎన్ఎస్జీ ల్యాండెడ్ అప్, వన్ ఆఫ్ ద ఫస్ట్ టు ల్యాండ్ అప్ ఆన్ దేర్, టుక్ ద సిచ్యువేషన్ అండర్ దేర్ కంట్రోల్. ఎందుకంటే పోలీస్ ఇట్స్ బియాండ్ పోలీస్ కంట్రోల్. They only died unfortunately. So ikkada kuda it is the only people with some sort of commitment and experience and commitment. They'll go and do this particular job. For civilians kanedi ipudu surgeons vastaru, after all a surgeon is basically a civilian. Kani if he knows there is an emergency, there is an infrastructure available, surgeon will do his job. If civil care hospital nunchi vachina kuda he will do his job. He will do his job. So everybody provide the necessary environment for him. And ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి టెంట్లో అయినా చేయడానికి రెడీగానే ఉంటారు, టెంట్లోనే రెడీగా ఉంటారు. సో దట్ ఈస్ ద స్లైట్ డిఫరెన్స్. ట్రైనింగ్, లీడర్షిప్ మేక్ ద ఇండియన్ ఆర్మీ షేడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఈ క్లైమాటిక్ కండిషన్స్ని ఎదుర్కోవడం కూడా ఒక ఛాలెంజ్ అండి. ఇప్పుడు మీరే చెప్పారు, సో భూకంపం తర్వాత వర్షం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇందాక చెప్పిన ఎపిడమిక్ ఇదే కానివ్వండి, లేకపోతే ఆహారాన్ని సప్లై చేయడం అనే కానీ, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ దిస్ ఇలాంటి ఆపరేషన్స్లో. ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో మీకుండే నిబద్ధతని ఏ విధంగా చూడాల్సిన అవసరం? చూడండి, ఇప్పుడు ఆర్మీలోనే అలాంగ్ విత్ ఆర్మీ ఎంఆర్ఈ అంటారు, మీల్స్ రెడీ టు ఈట్. Okay, there's a canned food. Some sort of canned food, or require only half a minute heating up. Half a minute, 2 minutes. దాంట్లో కూడా చిన్న స్టవ్ కూడా ఉంటుంది. ఆ ప్యాకింగ్లోనే ఉంటాయి అన్నమాట అన్ని. ఆల్ దట్ యూ డు బ్రేక్ ఇట్, లైట్ ఇట్ అండ్ దెన్ ఈట్ ఇట్. అట్లాంటివన్నీ సప్లై చేస్తూ ఉన్నారు ఇప్పుడు. తర్వాత మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మిగతా అన్ని సప్లైస్ వస్తూ ఉంటాయి. అన్ని దాన్ని డిస్ట్రిబ్యూషన్ మొదలైపోద్ది అనమాట. పోతే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ డ్రాప్ చేస్తున్నారు అక్కడ లేని చోట, అది కూడా రెడీగానే ఉంటాయి అన్నమాట అట్లాంటి మీల్స్ రెడీ. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆన్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, ఆపరేషన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ వాటికన్నా మీరు రైట్గా అడిగారు, ఎపిడమిక్ స్ప్రెడ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే నేపాల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ విత్ ఆల్ ద ప్రివెంటివ్ మెడిసిన్స్ టేకెన్. ద ప్రివెంటివ్ ఎపిడమిక్స్ రాకుండా చూసుకోవాలా. చూసుకుంటే ప్రాబ్లీ చచ్చిపోయిన వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ బతికిన వాళ్ళు మనం చూసుకోవాలి కదా. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సేవ్ లైఫ్స్, సేవ్ లిమ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సార్, సో ఇంకా మిగతా విషయాలకు వస్తే, నేపాల్ లాంటి ప్రదేశంలో ఇలా జరిగింది. ఇంకా మౌంటైనర్స్ విషయానికి వస్తే, సో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్నే ఒకవేళ ఎవరెస్ట్లో చేయాలంటే కనుక, సో లక్కీగా మనకి నిన్న అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ ఆర్మీ ఒక ట్రైనింగ్ కోసమని అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా చాలామందిని రెస్క్యూ చేయడం జరిగింది అని. సో అలా అక్కడ కంపేర్ చేస్తే, అంటే నేపాల్ ప్లస్ అక్కడ కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు అక్కడండి అది ఆ సిచ్యువేషన్ వేరు. వాళ్ళంతా రెడీ అవుతారు ఎమర్జెన్సీస్కి. ఎవలాంచెస్, పీపుల్ లూజింగ్ ద లైన్, కింద పడిపోవటం, వాళ్ళని రెస్క్యూ చేయటం, అన్ని ఆపరేషన్స్ వాళ్ళు ఆ ఎమర్జెన్సీ క్యాంపులు అక్కడే ఉంటాయి. దే ఆర్ ఎక్విప్డ్ ఫర్ ఇట్. సో దే ఆర్ ఎవర్ రెడీ ఫర్ ఇట్. ఎవర్ రెడీ ఫర్ ఇట్. ఎవరెస్ట్కి ఎవర్ రెడీ ఫర్ ఇట్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది న్యాచురల్గా అక్కడ ఇన్బిల్ట్ అక్కడే ఉన్నాయన్నమాట. అయితే ఇట్స్ అన్ఫార్చునేట్, ఎవరెస్ట్ ట్రైనింగ్ పోయిన వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్, దేర్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్. దిస్ ఇస్ సీజన్ ఆల్సో. ఈ సమ్మర్ లో కాలేజెస్, స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి, అందరు అక్కడికి వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా అక్కడికే వస్తారు. రైట్ సీజన్, 1000 people are there. It's a training camps. That is one of the income for Nepal. For the Nepal. మన మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్స్ కూడా చాలా రెడీగా ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్పెడిషన్స్ టు మౌంట్ 2 years later. ప్రిలిమినరీ ట్రైనింగ్ కోసం పోతా ఉంటారు. స్కేల్ ద మౌంటైన్స్. అట్లా టీమ్స్ కూడా అక్కడికి పోయి ఉన్నాయన్నమాట. సో విత్ ఇన్ దెమ్సెల్ఫ్ దే గాట్ ఎ నైస్ సిస్టమ్ ఆఫ్ ఇవాక్యుయేషన్. మొత్తానికి నేపాల్ కానివ్వండి, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరెస్ట్ ప్రాంతంలో కానీ ఇండియన్ ఆర్మీ అందిస్తున్న సేవలకు మాత్రం నిజంగా అభినందనీయం అండి. సో ఇలాంటి ఆపరేషన్స్ వల్ల మనకి ప్రపంచ దేశాల్లో భారత్ ఏంటో తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది తెలిసే అవకాశం కూడా మనకు వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా సాక్షి వైపు నుంచి ఇండియన్ ఆర్మీకి సలాం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు బీ విత్ యూ. ఇది ఇవాల్టి చర్చ. చూస్తూనే ఉండండి సాక్షి.